Nagamani channel. This video is very useful to TET and DSE aspirants. Today we discuss about Telugu methodology. త్రిభాషా సూత్రం NCF 2005 NCE 2011 చేసిన సూచనలో త్రిభాషా సూత్రాన్ని పటిష్టంగా అమలు చేయాలి. శిశువుల మాతృభాషలను అవి గిరిజన భాషలైన బోధనా మాధ్యమంగా ఉపయోగించాలి. శిశువులలో బహుభాషా నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి. ప్రాథమిక స్థాయిలో పఠనానికి అధిక ప్రాముఖ్యతనివ్వాలని సూచించింది. ప్రీవియస్ బిట్ 10+2+3 విద్యా ప్రణాళిక కూడా భాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించిన జాతీయ సంస్థ ఏది? ఆప్షన్ ఏ NCERT. భాషను గురించి రాజ్యాంగం చేసిన కీలక భావనలు. అల్పసంఖ్యాక వర్గాల వారికి భాషా విషయక స్వేచ్ఛకు హక్కును కల్పించి భాషా పరిరక్షణకు హామీ ఇచ్చిన రాజ్యాంగ అధికరణం 350 ఆర్టికల్ అల్పసంఖ్యాక వారికి భాష విషయంలో స్వేచ్ఛనిచ్చిన హక్కు. ప్రతి రాష్ట్రం, ప్రతి స్థానిక అధికార సంస్థ ప్రాథమిక విద్యా స్థాయిలో అల్పసంఖ్యాక భాషా వర్గాల పిల్లల వారికి మాతృభాషల బోధనంలో తగిన సౌకర్యాలు కల్పించాలని తెలిపింది 350A. స్వేచ్ఛని 350, సౌకర్యాలు కల్పించాల్సింది 350A. ప్రతి పౌరునికి అభివ్యక్తి స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగం 19(1) పార్ట్ 1A. స్వేచ్ఛను భారతీయులు తమ భాషలను, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కల్పించే రాజ్యాంగ అధికరణం 29.1. అధికార భాషలను గుర్తించు విధానాన్ని, వాటి పరిధులు, పరిమితులను చర్చించిన రాజ్యాంగంలోని భాగం 18. జాతీయ భాష హిందీ అమలు గురించి తెలిపే అధికరణం 346. రాష్ట్రాల అధికార భాషకు గల నియమావళిని చర్చించే అధికరణం 347. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏ భాషల వ్యవహారాల్లో జరగాలో సూచించే అధికరణం 348. ముఖ్యమైన చట్టాలు, ఉపచట్టాలు, తీర్పులు ఆంగ్ల భాషలోనే ఉండాలని తీర్మానించిన రాజ్యాంగం 348. రాజ్యాంగంలో 4వ అధ్యాయం భాషా విషయంగా ప్రత్యేక ఆదేశ సూత్రాలను వివరిస్తుంది. మైనారిటీ వర్గాలు భాషా మత ప్రాతిపదికగా తమ వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కును కల్పించి తమకు అనుకూలమైన పాఠ్య ప్రణాళిక తయారీ, అమలు స్వేచ్ఛను కల్పించే రాజ్యాంగ అధికరణం 31 మరియు 32. పార్లమెంటులో హిందీ, ఆంగ్ల భాషలలోనే కాక ఉభయ సభలలో వారు తమ మాతృభాషలలో అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణం 120C. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.